స్వామి ఇప్పుడు గోవు గోవు అని మనమైతే గోవును గోమాత లెక్క పూజించుకుంటా దాంతో అయితే పూర్వం ఎప్పటి నుంచో అనుబంధ సంబంధాలు అయితే మనకు ఉన్నాయి కదా, అట్లాంటి గోమాతను మనం దైవంగా పూజించుకుంటాం స్వామి. ఆ గోమాతను వధించేటప్పుడు గోవు ఎట్లా బాధపడుతుందట అంటే స్వామి, ఆ గోవు యొక్క బాధను నేను ఒక చిన్న పాట రూపకంగా రాసిన స్వామి. ఏంటంటే, నాకే గనక నోటి మాట ఉంటే, ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, నాకే గనక నోటి మాట ఉంటే, ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, మనిషి నా గొంతును కోసేటోడా, మనిషి నా గొంతును కోసేటోడా, వాని ఆహారంగా తినువడా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి అవునురా, దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవే చేసి గంగి గోవుగా పేరు మోసి, పుట్టేడు సేద్యాన్ని కోర్చుకున్నానా, దూడలోనే మిమ్ము చూసుకున్నా, కరుణ లేక నా జీవట్ల తీసేస్తే నిర్జీవమై చచ్చిపోతా ఉన్నా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి అవునురా, నా పొదుగులో పాలను దాచుంచిన, నా పేడాని ఎరువుగా అందించిన, పచ్చగట్టిని కడుపు నింపుకొని స్వచ్ఛమైన పాలను వంపుతున్నా, నా బండి గుంజేటి బంటునైనా నా మూత్రంను గోపంచకం చేసిన, ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఊరికే ఊపిరి దియ్యకురా, తినవద్దురా నన్ను తినవద్దురా, హిందూ ధర్మాన్ని సీకట్లో గలపొద్దురా. జై గోమాత. స్వామి, గోవుకే కనుక మాటలు వచ్చేది ఉంటే నిజంగా ఒక మనిషి, ఇప్పుడు మీరు నన్ను లేచి నిలబడి చెంప మీదకెళ్ళి ఒకటి కొట్టిరనుకో, ఏ స్వామి నన్ను ఎందుకు కొట్టినావు అని నేను ప్రశ్నిస్తా. కానీ గోవు అట్లా ప్రశ్నిస్తలేదు కదా. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తే నీ బండి గుంజేటి బంటునైతాంది, దానికి నువ్వు ఉత్త పచ్చిగడ్డేస్తే స్వచ్ఛమైన పాలను పంపుతాంది, గట్టనే దాన్ని మూత్రాన్ని కూడా గోపచ్చకాన్ని చేస్తాంది, దాని పేడను కూడా ఎరువు లెక్క వాడుకుంటున్నాం స్వామి. అదేవిధంగా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాను స్వామి. చిన్నప్పటి నుంచి పొలగల గిల్లగలకు అమ్మ పాలు పనికి రాకపోతే, అమ్మకు పాలు పడకపోతే కూడా మనము గోపాలను కూడా తాగి పెరుగుతాను స్వామి. ఇట్లాంటి గోవును కూడా చిత్రవధ చేసుకుంటా చంపుకుంటా కొన్ని రకాలైనటువంటి ట్రక్కులను ఉపయోగించి ఆ గోవులను తరలిస్తాడు స్వామి. నిజంగా చెప్తానా, పానము ఔసిపోతుంది నిజంగా. ఎందుకు? గోవు దానికి ఉంటుంది కదా. ఏమన్నా అంటే కొంతమంది అంటారు కదా, గోవు మీకు అమ్మ, మరి మేక మీ అమ్మ కాదా, లేకపోతే అది కాదా ఇది కాదా అంటారు కదా స్వామి. మరి దీని గురించి మీరు ఏమంటారు స్వామి? ముందుగా మీరు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటకి మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు పాట, మీ పేరేమన్నారు స్వామి? నా పేరు గుణశేఖర్ క్షత్రియ. గుణశేఖర్ క్షత్రియ గారు, నిజంగా పాట వింటుంటే మీరు పాడినట్టుగా లేదు, ఒక గోమాతనే వచ్చి పాడినట్టుగా అనిపించింది. అంటే అంత వివరంగా వర్ణించారు గోమాత యొక్క బాధలను మీ మాటల రూపంలో, మీ పాటల రూపంలో అంత అద్భుతంగా పాడారు. అది వాళ్ళకు ఎందుకు లేదు అంటే, మనం ఒక గోమాత గురించి మాట్లాడితేనే మీరు ఇలా అంటున్నారు. వాళ్ళు మనుషులనే గోవుల కంటే, మన మూగజీవుల కంటే కూడా హీనంగా చూసే ధర్మం వాళ్ళది, మతం వాళ్ళది. మనుషులనే వాళ్ళు మనుషుల్లాగా చూడనప్పుడు గోమాతను చూస్తారా అనుకోవడం మన మూర్ఖత్వం. మనము మూగజీవాలను కూడా మనిషిలాగా ప్రేమిస్తాం, వాళ్ళు మనుషులను కూడా మూగజీవాల్లాగా హింసిస్తారు. వాళ్ళకు మనకు ఏ రకంగా పొంతనుంటుంది స్వామి? వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అంటే, మన ధర్మంలో మనకు నేర్పించింది ఇది, వాళ్ళ మతంలో వాళ్ళకు నేర్పించింది అది. అందుకే అంటాను, మనది మతం కాదు, మనది ధర్మం, వాళ్ళదేమో మతం. మత పిచ్చితోనే రగిలిపోయే వాళ్ళు మనుషులను కూడా మృగజీవాల్లాగా, క్రూర మృగాల్లాగా ట్రీట్ చేస్తారు. మనము మన ధర్మం కాబట్టి మూగజీవాలను కూడా మనం మనుషులను ప్రేమించినట్టుగా ప్రేమిస్తాం. అందులో ముఖ్యంగా గోమాతను అయితే ఇక అది మన ఇంటి ఆడబిడ్డ, కన్న తల్లి, తండ్రి, మన కడుపులో పుట్టిన బిడ్డ, ఈ రకంగా చూస్తాం కాబట్టి వాళ్ళకు మనకు ఎప్పటికీ ఏ విషయంలో కూడా, ఏ కోణంలో కూడా మనం వాళ్ళతోని కంపేర్ చేసుకోవడం అనేది జరగని పని, అది జరగదు కూడా. ఎందుకంటే ఎక్కడో నూటికో కోటికో కొంతమంది ఉంటారు. ముస్లింలలో ఇప్పుడు ప్రతి ధర్మంలోనూ ప్రతి మతంలోనూ
కీచకులు ఉన్నారు, అరాచకులు ఉన్నారు, హింసవాదులు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అన్నింటినీ. అట్లాగే ప్రతి హిందుత్వంలో కూడా అందరూ మంచి వాళ్ళే ఉన్నారా అంటే కూడా చెప్పలేము ఉన్నారు అని. అట్లాగే ముస్లింలో కానీ క్రిస్టియానిటీలో కానీ అందరూ మంచి వాళ్ళు ఉన్నారా అంటే కూడా చెప్పలేము. అలాగే చెడ్డ వాళ్ళు ఉన్నారంటే కూడా చెప్పలేము. ఎందుకు అంటే మనది సెక్యులరిజం అనేది కంట్రీ ఎందుకు ఏర్పడేదంటే ఇక్కడ మంచివాడు చెడ్డవాడు అందరూ ఉన్నారు కాబట్టి సెక్యులరిజం అయింది. ఒకటి, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఉన్నారు. ఒకరి ధర్మాన్ని ఒకరు ఆచరించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, పూజించే వాళ్ళు. ఇప్పుడు మీరు క్షత్రియులు, నేను వైశ్యాసు, ఇంకొకరు ఉంటారు. సో అలా ఎవరు ఏది ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే కులాలకు అతీతంగా మనిషిగా ప్రేమిస్తారు. మన దగ్గర కొన్ని మతాలలో, కొన్ని ధర్మాలలో, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులలో, కొన్ని ఆచారాలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ దేని గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ మతం ధర్మం అనేది కాకుండా మనుషులను మనుషుల్లాగానే మనం మాట్లాడుకోవాలి. ఏ ధర్మం కూడా ఏ మతం కూడా ఎవరిని కూడా హింసించమని చెప్పదు, ద్వేషించమని చెప్పదు, ప్రేరేపించమని. కాకపోతే ఇప్పుడు కొన్ని ఉన్నటువంటి మన భగవద్గీత తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, బైబుల్ తీసుకోండి. మన బైబుల్లో, ఖురాన్లో, భగవద్గీతలో మూడుని కంపేర్ చేసి చూస్తే మూడుకి మూడు డిఫరెంట్ యాంగిల్లో చదవడం కానీ వినడం కానీ దాని అర్థం కానీ పరమార్థాలు కానీ మూడు వేరువేరుగా ఉంటాయి. కానీ భగవద్గీతలో ఉంటే ఏంటంటే ఎవరిని కూడా ద్వేషించవద్దు, ఎవరిని కూడా అవమానపరచవద్దు, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరిని కూడా మనము హింసకు గురి చేయకూడదు, అందరినీ ప్రేమపూర్వకంగా ప్రేమించాలి, ధర్మం గురించి చెప్పాలి, ధర్మంగా నడుచుకోవాలనేది మన దాంట్లో ఉంది. అదే మీరు ఖురాన్లో తీసుకోండి, కంప్లీట్గా మన భగవద్గీతకు వ్యతిరేకంగా ఉంటుంది. ఒక ఖుదా అంటే వాళ్ళకు రూపం లేదు, రూపం లేకుండా ఉన్నటువంటి పూజించే రూపాలు పెట్టుకొని విగ్రహాల ఆరాధన చేసే వాళ్ళని కాఫీర్లు అంటారు మనల్ని. వాళ్ళు అంటే కాఫీర్ అంటే రాక్షసులతో సమానం, వీళ్ళని చంపేయాలి, వాళ్ళకి అల్లా ఒక్కడే దేవుడు. అలాగే బైబుల్లో అంతే, యేసు ప్రభు ఒక్కడే దేవుడు. వాళ్ళు దేవుడు అని వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు చెప్పుకోలే, కేవలం మన భగవద్గీతలోకి చెప్పుకున్నాడు కృష్ణుడు ఒక్కడే నేను దేవుణ్ణి అనేసి. సో మన ధర్మముతో ఏ ధర్మం కూడా ఎప్పటికీ కూడా సరితూగదు, తూకంలో ఏ కోణంలో కూడా కంపేర్ చేయలేం స్వామి. సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మం. అది దానికి ఆది అంతం అనేది లేదు. ఎప్పుడు బీజం పడిందంటే ఇప్పటికీ కూడా కరెక్ట్గా సరైన ఆధారాలు లేవు. అదే మీరు వేరే మతం గురించి చూసుకోండి, ఎన్ని సంవత్సరాల ముందు వచ్చిందంటే 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు. కానీ అది వందల వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది మన సనాతన ధర్మం, హైందవ ధర్మం. సో దీన్ని మనము ఏ రకంగా కూడా మనం కంపేర్ చేయలేము. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే, నేను అడిగితే వేరే ఇతర మతస్థుల గురించి కానీ ఇతర ధర్మం గురించి మాట్లాడుకోవడమే మన సమయం వృధా, మన తెలివితేటలు, మనకున్నటువంటి ఎనర్జీ, మనకున్నటువంటి ఈ యొక్క సమయాన్ని మన ధర్మం వైపు, మన నెక్స్ట్ జనరేషన్ని, మన పిల్లలని, మన హిందుత్వాన్ని కాపాడుకునే దిశలో మనం ప్రయాణించాలి తప్ప ఇతర మతం కోసం, ఇతర ధర్మం కోసం మాట్లాడుకొని మన విలువైనటువంటి సమయాన్ని అనేది మనం వృధా చేయొద్దు అనేది నా యొక్క ఎప్పుడు నేను చెప్పేది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే అంటాను. మన ఇంట్లో ఏది మొదలు పెట్టాలన్నా, ఫస్ట్ సమాజంలో మార్పు కావాలన్నా, ధర్మాన్ని కాపాడాలన్నా, సమాజం మీరు అనుకున్నట్టుగా ఉండాలి అనుకున్నా ముందు నాలో మొదలవ్వాలి, నాలో ఆలోచన మొదలవ్వాలి, నాలో ఆలోచన మొదలవ్వాలి, మార్పు నాలో రావాలి, పరివర్తన నాలో రావాలి. నేను పరివర్తన చెందిన తర్వాత నా కుటుంబ సభ్యులలో మార్పు తీసుకురావాలి. ముందు నేను ఇట్లా ఒకరికి వేలెత్తి చూపిస్తున్నానంటే మిగతా 3 ఏళ్ళు నా వైపు చూపిస్తాయి. కాబట్టి ముందు నేను కరెక్ట్గా మారిన తర్వాత నా ధర్మం అంటే ఏంది, నా సాంప్రదాయం అంటే ఏంది, నా ఆచారాలు అంటే ఏంది, నా విలువిద్యలు అంటే ఏంది, నా యొక్క ఉన్నటువంటి స్థితిగతులకు ఆనాడు మన ధర్మం, సనాతన ధర్మం ఎలా ఉండే, ఈనాడు సనాతన ధర్మం ఎటువైపు ప్రయాణిస్తుంది, అప్పుడున్న పరిజ్ఞానం ఏంది, ఇప్పుడున్న పరిజ్ఞానం ఏంది, అప్పుడు ఏమి లేకపోయినా కూడా టెక్నాలజీ పరంగా ఏది లేకపోయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి తపోశక్తితో, మేధాశక్తితోని వాళ్ళు ఎంతో స్థితిగతులను ముందుగానే అంచనా వేసి ఎన్నో సృష్టించి వాళ్ళు నిర్మించినటువంటి మన యొక్క పరిజ్ఞానము అలాంటిది ఈరోజు ఇన్ని ఉండంగా కూడా మనకు అందుబాటులో టెక్నాలజీ పరంగా ఉన్నా కూడా మన ధర్మాన్ని మనము ఎటువైపు తీసుకెళ్తున్నాము అంటే కేవలము అవగాహన లోపం, బోధించే విధాన లోపం. అంటే మనకు అప్పటి నుంచి కూడా వెనుకటికి మనకు ఎలా అంటే సనాతన ధర్మాన్ని బోధించడానికి ఇప్పటికీ కూడా మన ధర్మాన్ని మనం చెప్పుకోవడానికి మన హిందుత్వం అన్నట్టుగానే మనది హైందవ సామ్రాజ్యం అన్నట్టే, కానీ మనకి ఇక్కడ రాలేదు పూర్తి. మనకు అంటే రాలేదు అంటే మనలో దీనికి మళ్ళీ ఇది ఇంకొక కోణంలో వెళ్ళిపోతుంది.
ఇప్పటికీ కూడా మన ధర్మం కోసము, మన హిందుత్వం కోసం, మన సనాతన ధర్మం కోసం పాఠ్య పుస్తకాలలో ఎక్కడ కూడా లేదు. పోనీ ఎక్కడైనా పాఠశాలలు ఉన్నాయంటే అది లేదు. పోనీ ఎవరైనా గురుకులాలలో బోధిస్తున్నారంటే అక్కడ కూడా మన ధర్మం గురించి బోధించేవాళ్ళు లేరు. కాబట్టి ఏది రావాలన్నా, మన ధర్మాన్ని కాపాడాలన్నా, ఇప్పుడు నా ఇంటిని నేను కాపాడాలంటే ముందు నా ఇంటి మీద నాకు ఒక అవగాహన ఉండాలి. నా ఇంట్లో ఎంతమంది ఉంటారు అనేది తెలియాలి. సో నా ధర్మం గురించి నేను కాపాడాలంటే ముందు నా ధర్మం అంటే ఏందో నేను తెలుసుకోవాలి. నా ధర్మం అంటే ఏందో నేను తెలుసుకోవాలన్నప్పుడు నా ధర్మం గురించి నేను ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారనేది తెలుసుకోవాలి. సో అలాంటి కార్యక్రమాలను కనుక మనం ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్ అనేది తయారు చేయాలి. ఓకే సార్. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.